అరే నిజంగా డార్లింగ్, నేను ఇంతకు ముందు కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, పైసలకున్న వాల్యూ మనుషులకు ముడ్డ కూడా లేదు డార్లింగ్. చెప్తున్నా, ముడ్డ కూడా లేదురా. అరే నీ అమ్మ, నమ్ముతలేరురా భయ్ మనుషులని. పైసలని నమ్మినంత మనుషులని ముడ్డ కూడా నమ్ముతలేరు. నీ దగ్గర పైసలు ఉన్నాయి అంటేనే నేను నమ్ముతున్నా. నీ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు సపోజ్ నీకు ఒక పైసల గురించి ఒక ముచ్చట చెప్తా. ఇప్పుడు నీకు ఒక 1,00,000 రూపాయలు అవసరం ఉందనుకో. అరే నువ్వు ఒక అడిగినావు, నీ దగ్గర ఏం లేదు, నీ దగ్గర ఒక బండి లేదు, ముడ్డ సొంత ఇల్లు లేదు, నీ దగ్గర ఏం లేదు. నువ్వు కొన్ని ఒక 1,00,000 రూపాయలు అడిగినావు, తెలిసినోనికే అడిగినావు. పోనీ వాడేమంటాడు? ఇస్తాడా? ముడ్డ కూడా ఇయ్యాడు. వాడేమంటాడు? ఇయ్యాలి రేపు మిత్తిలు ఇచ్చేటోడు కూడా. ఎట్లా అంటే వాడు 1,00,000 రూపాయలు ఇస్తుండంటే వాడు రికవరీ చేయనీకే అందర, అరే నీ దగ్గర పైసలు లేకపోయినా నీ దగ్గర ఏదో ఒక వస్తువు ఉంటేనే వాడిని ఇంకో నమ్మి పైసలు ఇస్తాడు. ఎందుకంటే ఆ వస్తువుని అమ్మితే ఆయన పైసలు వస్తాయని చెప్పి నమ్మకం ఉంటుంది కాబట్టి వాడు నీకు పైసలు ఇస్తాడు. ఆ వస్తువు కూడా నీ దగ్గర లేదనుకో, నా ముడ్డ కూడా నమ్మి ఇస్తలేరురా. నువ్వు సంవత్సరాలు తరబడి నువ్వు ఆ నెంబర్ తిరిగినా కానీ నిన్ను నమ్మి ముడ్డ 1,00,000 రూపాయలు కాదుగా 10,000 కూడా ఇయ్యరు. అర్థమవుతుందా? నీ దగ్గర అలాంటి ఒక వస్తువు, ఆ వస్తువు అంటే కూడా పైసలే. మళ్ళీ ఇప్పుడు బండి ఉంది అనుకో, ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు, ఒక 2,00,000 బండి ఉంది నీ దగ్గర, నీకు 1,00,000 రూపాయలు అవసరం ఉందంటే నువ్వు ఆ 2,00,000 బండి పెడితేనే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. లేకపోతే ముడ్డ కూడా ఇయ్యడాడు. అర్థమవుతుందా?